నాయి బ్రాహ్మణులకు 5,000 రూపాయలు అదనంగా జీతం పెంచినందుకు గాను సీఎం చంద్రబాబుకి అభినందనలు తెలిపిన నాయి బ్రాహ్మణ సంఘం పెనుగంచిప్రోలు. ఎన్టీఆర్ జిల్లా జగ్గైపేట నియోజకవర్గం పెనుగంచిప్రోలు గ్రామంలోని ఈరోజు తిరుపతమ్మ అమ్మవారి కేశ ఖండనలో ఈరోజు గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు నాయి బ్రాహ్మణులకు మరియు దేవాలయాల్లో పనిచేసే నాయి బ్రాహ్మణులకు 5,000 రూపాయలు అదనంగా జీతం పెంచినందుకు గాను మరియు దేవాలయాల్లో ట్రస్ట్ బోర్డు సభ్యులుగా నాయి బ్రాహ్మణులకు అవకాశం కల్పించినందుకు ఈరోజు పెనుగంచిప్రోలు శ్రీ తిరుపతమ్మ అమ్మవారి దేవస్థానం కేశ ఖండన శాల నందు శ్రీ నారా చంద్రబాబు నాయుడికి పాలాభిషేకం చేయడం జరిగింది. మరియు నాయి బ్రాహ్మణులు అందరికీ స్వీట్లు పంచడం జరిగింది. చంద్రబాబు నాయుడికి నాయి బ్రాహ్మణుల సంఘం తరపున కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయి బ్రాహ్మణ సాధికారక కమిటీ సభ్యులు కొలిపాక బ్రహ్మం, కొలిపాక నాగేశ్వరరావు, ఏలూరు కృష్ణ, ఏలూరి నాగబాబు, కుమ్మూరి గోపి, ఉప్పు వెంకటేష్, కొలిపాక పెద్ద బ్రహ్మం మరియు నాయి బ్రాహ్మణ సంఘం సభ్యులు పాల్గొనడం జరిగింది. అదే మాట ప్రకారంగా దేవస్థానంలో ట్రాన్స్పోర్ట్ డైరెక్టర్ కూడా నిర్వహిస్తానని చెప్పేసి హామీ ఇచ్చినారు. దాన్ని 2-3 రోజులు నిర్వహిస్తున్నారు. 5,000 రూపాయలు ఒక్కో మనిషికి 5,000 రూపాయలు ప్రకటించడం జరిగింది. బాబు గారు చెప్పిన మాట ప్రకారంగా చేయడం జరిగింది చెప్పేసి ఈ సభామోహం అందరికీ తెలియజేస్తాను. ప్రతి ఆలయాల నుంచి కూడా ఇలా కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారి పాలాభిషేకం చేయాలని చెప్పేసి కోరుకుంటూ నాయ బ్రాహ్మణులకు ముందు ఎన్నో సమస్యలు చేరాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారిని కోరుకుంటూ గతంలో మరి ఎన్నో నాయ బ్రాహ్మణులు పడుతున్నారు కనుక వాళ్ళకు కూడా మరి పింఛన్ లాగానే ఈ ఉద్యోగాల పద్ధతి కాకుండా ముందు భవిష్యత్తు మన రాష్ట్ర నాయకులు తీసుకెళ్ళాలని చెప్పేసి వైఎస్ శాంతారావు గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతున్నాం. మండల పార్టీ అధ్యక్షుడు చింతల సీతారామయ్య గారి పిలుపు మేరకు వాళ్ళు సలహా తీసుకొని ఈ కార్యక్రమం జరుగుతుందని చెప్పేసి తెలియజేస్తున్నాను. వర్ధిల్లాలి నారా చంద్రబాబు గారి నాయకత్వం, నారా చంద్రబాబు గారి నాయకత్వం, ఆయన నాయి బ్రాహ్మణులకు న్యాయం గురించి నారా చంద్రబాబు గారి నాయకత్వం, వర్ధిల్లాలి నారా చంద్రబాబు గారి నాయకత్వం.